హలో అండి. నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. చూడండి, ఆల్రెడీ నేను ఎవ్రీడే షార్ట్స్‌లో నీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. ఇంకో టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ చేస్తా ఉన్నాను. నిఫ్టీ ఏ విధంగా అయితే పెర్ఫార్మ్ చేస్తదో. ఇది నేను మీకు ముందే చెప్పాను. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితది. ఎందుకంటే దీనికి కారణం మీరు ఏదైతే థంబ్‌నెయిల్ చూసొచ్చారో మోదీయే. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయో మనం 95% బయటి మార్కెట్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తాం గోల్డ్‌ని. సో, గోల్డ్ రిజర్వ్ ఎంతైతే మనం స్పెండ్ చేస్తామో, మనం ఎకనామీ‌గా డెవలప్ కాకుండా ఎకనామీ ఏమైతదంటే, ఈ మొత్తం మన ఎకనామీ మన మన సేవింగ్స్ గాని, మన ఇండియన్ గవర్నమెంట్‌లో సేవింగ్స్ గాని అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే దాని ఖజానా అనేది ఖాళీ అయిపోతుంది. అందుకే ఫ్యూల్ ఏవైతే ఎక్స్‌పోర్ట్స్ ఉంటాయో అవి కంట్రోల్ చేయమని చెప్పాడు. సరే మోదీ చెప్పిన తర్వాత దాని నెక్స్ట్ డే మార్కెట్ ఇంపాక్ట్ ఏమైందంటే ఆల్మోస్ట్ 360 పాయింట్స్ మార్కెట్ మార్కెట్ నెగెటివ్‌లో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం రేపటి లెవెల్స్ ఏ విధంగా ఉంటాయో నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని. ముందుగా డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లేనియస్. ఐ యామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ బిఫోర్ కన్సిడర్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. డూ యువర్ ఓన్ రిసర్చ్. ఓకే. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ట్రేడ్ విత్ తెలుగు. ఇంకో టెలిగ్రామ్‌లో ఒక ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి. మంచి మంచి కంటెంట్ ఇట్లనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియోస్ ఏయకపోతే షార్ట్ వీడియోస్‌ని ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నిఫ్టీ ఏ రేంజ్‌లో ఉంటదో అన్నీ అప్డేట్ చేస్తాను. ప్లస్ మాట్లాడదాం బ్యాంక్ నిఫ్టీ గురించి. మార్కెట్ ఈరోజు ఒక రేంజ్ తర్వాత మార్కెట్ పాజిటివ్‌గా, కొద్దిగా మార్కెట్ నెగెటివ్‌గా ఓపెన్ అయిపోయిన దాని తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా మొమెంటం చూపించింది అప్ సైడ్. బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో, ఆహ్, నేను లెవెల్స్ ఆల్రెడీ పిన్ పాయింట్స్ లెవెల్స్ చెప్పాను కాబట్టి, మార్కెట్ ఈరోజు క్లోజ్ అయింది. ఎంత 23,815కి క్లోజ్ అయింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు 23,869 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు మార్కెట్. మీరు ఆ లెవెల్ దాకా వెయిట్ చేయాలి. మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,940 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,350. ఈ జోన్ ఏదైతే ఉందో 23,996, 24,35 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ తర్వాత మార్కెట్ ఈ జోన్‌లో సస్టైన్ అవ్వకపోతే, ఒకవేళ సస్టైన్ అవ్వకపోతే మార్కెట్ సేమ్ ఇవే లెవెల్స్ కిందకి డౌన్ సైడ్ కనిపిస్తాయి. సేమ్ అవే కాల్ సైడ్ చెప్పా. ఇప్పుడు పుట్ సైడ్ కూడా చెప్తా. మార్కెట్ వెయిట్ ఫర్ ద ఈ జోన్ 23,759, 760 వరకు వెయిట్ చేయండి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,718 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,689 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఫార్ అవే 23,500. ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మార్కెట్ రీటెస్ట్ అయ్యిందనుకోండి, ఈ విధంగా ఈరోజు చూడండి మార్కెట్ కింద పడ్డదా? ఈ జోన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ ఈ జోన్ నుంచే మార్కెట్ పోయింది. ఈ మార్కెట్ పొద్దునంతా ఒక రేంజ్ ఆఫ్టర్ 10:30 లెవెల్ తర్వాత మార్కెట్ ఒక రేంజ్ బౌండ్‌లో ఓపెన్ అయింది. ఓపెన్‌లో అదే రేంజ్‌లో ఉంది. దాని తర్వాత కాస్త 132కి అలాగా మార్కెట్ కొద్దిగా స్పైక్ ఇచ్చింది. డే హై బ్రేక్ చేస్తదని చూపించింది. ఇదే ట్రాప్ చేసింది ఈరోజు. ట్రాప్ చేసి మార్కెట్ అనేది ఎంత స్మూత్‌గా కిందికి ఫాలో అయిపోయింది. ఈవెన్ డే లోని కూడా బ్రేక్ చేసింది. ఇది ఈ లెవెల్స్ ఇలా నేర్చుకోవాలంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను ఎవ్రీడే అప్డేట్ చేస్తా ఉంటాను. చూడండి, ఇక్కడ టెలిగ్రామ్ ఛానెల్ ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. ఇలాంటి లెవెల్స్ కావాలనుకుంటే చూడండి. ఇలాంటి మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు 9:30కి మంచి లెవెల్స్ ఇచ్చాను. టార్గెట్ కూడా వచ్చాయి. ఎవరైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో కొత్త వాళ్ళు జాయిన్ అయినారో వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో లెర్నింగ్ అనిపిస్తది. మొత్తం టార్గెట్స్ ఏంది, మన ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నేను ఇక్కడ మీకు చెప్తాను. ఇవన్నీ ఏ విధంగా అయితే మీరు నేర్చుకోవచ్చు. ఇదంతా నేను క్రూడ్ కూడా ఇస్తాను, నిఫ్టీ ఇస్తాను, బ్యాంక్ నిఫ్టీ ఇస్తాను, ఆప్షన్స్ ఇస్తాను, పొజిషన్స్ ఇస్తాను, లాంగ్ టర్మ్ పొజిషన్స్ ఇస్తాను. సేమ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు మాట్లాడదాం బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఒక రేంజ్ తర్వాత చూడండి, ఈరోజు ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ 800, 900 పాయింట్స్ పడ్డది. ఈ జోన్ ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక మార్కెట్ ఈ జోన్‌లో కొద్దిగా రిటెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ అయిపోయింది. అక్కడ నుంచి మంచిగా మొమెంటం వచ్చింది. ఇప్పుడు మార్కెట్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏ లెవెల్ ఓపెన్ అయితది చూడండి. ఈ లెవెల్ అనేది క్రూషియల్ లెవెల్. 54,580 ఈజ్ యువర్ క్రూషియల్ లెవెల్. ఈ లెవెల్ ఓపెన్ అయిన తర్వాత మీకు చూడ్డానికి కనిపిస్తది 54,798 యువర్ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 54,970. ఓకే. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 55, 55,224 ఈజ్ యువర్ థర్డ్ టార్గెట్. ఓకే. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత మీకు ఫ్లాట్‌గా ఓపెన్ అయిన తర్వాత ఈ జోన్ బ్రేక్ అవ్వని ఏ జోన్ అయితే 54,383 లెవెల్ బ్రేక్ అవుతే
మీకు డౌన్ సైడ్ లెవెల్స్ కనిపిస్తాయి. ఆ డౌన్ సైడ్ లెవెల్స్ 54 75 ఈజ్ ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 53 830 810 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 53 528. ఇవి మీకు డౌన్ మార్కెట్ కనిపిస్తాయి. ఎఫ్ఐస్ డాటా డిఐస్ డాటా చూద్దాం కి ఈ రోజు మార్కెట్ వెళ్తూ వెళ్తూ ఎఫ్ఐస్ ఏం బై చేశారు, డిఐస్ ఏం బై చేశారు అంటే బయింగ్ ఈ రోజు లెవెల్ తో బయింగ్ ఏదైతే ఉందో బయింగ్ ఏదైతే 19,000 క్రోడ్స్ బయింగ్ అయింది. దాంట్లో 14,000 క్రోడ్స్ సెల్లింగ్ అయింది. ఓవరాల్ గా డిఐస్ అంటే డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పాజిటివ్ గా మార్కెట్ 5.5 5 lakhs 5,000 సిఆర్ ప్లస్ వాళ్ళు పాజిటివ్ లో ఉన్నారు. మార్కెట్ కొద్దిగా బులిష్ గా అనిపిస్తుంది రేపు, ఎందుకంటే ఈ రోజు ఆల్మోస్ట్ మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి అన్ని స్ట్రీమ్ లైన్ ఏవైతే గోల్డ్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ముతూట్ అయిపోయింది, మళ్ళీ ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ అయిపోయింది, అన్ని కింద పడ్డాయి ఈ రోజు. చాలా గోల్డ్ ఏవైతే ఉన్నాయో చూడండి ఆల్మోస్ట్ ఈ రోజు చాలా స్టాక్స్ గోల్డ్ స్టాక్స్ టుడే గోల్డ్ స్టాక్స్ ఒకటేనా గోల్డ్ స్టాక్స్ టుడే చాలా స్టాక్స్ అనేది ఈరోజు నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ అంతా కొద్దిగా మనకి ఎందుకంటే మోదీ ఏదైతే చెప్పాడో ఇగోండి తీరం టచ్ 2024కి పీసీ జ్యువెలరీస్ వచ్చేసి కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి నెగిటివ్ లో వెళ్ళినాయి, నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. ఓకే, కమ్ టు ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే 11,000 క్రోడ్స్ బయింగ్ చేసి 19,000 క్రోడ్స్ సెల్లింగ్ చేశారు. ఆల్మోస్ట్ 7,000 మైనస్ ఉంది. ఇది మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓపెన్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇవే లెవెల్స్ నేను టెలిగ్రామ్ లో పిన్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జాయిన్ అవ్వండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అన్ని లెవెల్స్ దొరుకుతాయి మీకు. అన్ని టార్గెట్స్ ఇట్టే టార్గెట్స్ ఇస్తాను నేను, ఎందుకంటే మనీ ఈజ్ మ్యాటర్, హార్డ్ అండ్ మనీ కాబట్టి మీ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను మీకు లెవెల్స్ ఆచితూచి భద్రంగా ఇస్తున్నాను. నేర్చుకోండి. ఇంకొకటి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే టెలిగ్రామ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ disclaimer: this video for education purpose, not any miscellaneous. I am not a registered before investing anything. Be considered as a financial advisor. Marketing subject to market risk. Okay, thank you so much.